పశ్చిమాసియాలో శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నా హార్మూజ్ జలసంధిలో మాత్రం యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా విధించిన సముద్ర దిగ్బంధనం ఇప్పుడు టెహ్రాన్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ పరిసరాల్లో ఇరాన్ చమురుతో నిండిన భారీ ట్యాంకర్లు కదలికలు లేకుండా నిలిచిపోయాయి. దాదాపు 155 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఇప్పుడు సముద్రం మధ్యలోనే చిక్కుకుపోయింది. అయితే ఇన్ని ఆంక్షల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కి అత్యంత సన్నిహితుడైన బిలియనర్ కు చెందిన నార్డ్ అనే విలాసవంతమైన నౌక అమెరికా కళ్ళు గప్పి హార్మూజ్ జలసంధిని దాటేయటం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు హార్మూజ్ లో ఏం జరుగుతోంది? అమెరికా ఆంక్షలు ఇరాన్ ని ఎలా దెబ్బతీస్తున్నాయి? భారత్ నిర్వహిస్తున్న చాబహార్ పోర్ట్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఈ స్టోరీలో చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకవైపు యుఎస్ ఇరాన్తో శాంతి చర్చలకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తూనే మరోవైపు హర్మూజ్ జలసంధిపై దిగ్బంధనాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ఈ జలసంధి మోసుకుపోవడం వల్ల దాని ప్రభావం కేవలం ఇరాన్కే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపైన పడుతోంది. అయితే ప్రస్తుతం ఎక్కువగా దెబ్బతింటున్నది మాత్రం ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అని విశ్లేషకులు చెబుతున్నారు. పర్షియన్ గల్ఫ్ వెలుపల ఉన్న చాబహార్ పోర్టు సమీపంలో చమురుతో నిండిన భారీ ట్యాంకర్లు కదలికలు లేకుండా నిలిచిపోయాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్ జలాల్లో గత వారం రోజులుగా 6 నుంచి 8 సూపర్ ట్యాంకర్లు స్థిరంగా ఉన్నట్లు సముద్ర నిఘా సంస్థ యునైటెడ్ అగెయిన్స్ట్ న్యూక్లియర్ ఇరాన్ అనుబంధ విండ్వార్డ్ వెల్లడించింది. వీటితో పాటు చిన్న ట్యాంకర్లు కూడా అక్కడే నిలిచిపోవడం వల్ల సముద్రంలోనే ఒక పెద్ద ఫ్లోటింగ్ స్టోరేజ్ ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. చమురు రవాణా నిలిచిపోవడంతో ఇప్పటికే లోడైన ట్యాంకర్లు గమ్యస్థానాలకు వెళ్లలేక సముద్రంలోనే నిలిచిపోవాల్సి వస్తుంది. ఇది కేవలం వాణిజ్య పరంగా నష్టం మాత్రమే కాదు, నిల్వ సమస్యగా కూడా మారుతోంది. ఇక అమెరికా నౌకాదళం కూడా ఈ దిగ్బంధనాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఇప్పటికే 2 భారీ ట్యాంకర్లను వెనక్కి మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. చాబహార్ సమీపంలో నిలిచిపోయిన ట్యాంకర్లలోకి చిన్న నౌకల ద్వారా చమురును తరలించడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. పెద్ద ట్యాంకర్ల నుంచి చిన్న నౌకలకు చమురు మార్చి వాటిని వేరే మార్గాల్లో పంపించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పాత నౌకలను కూడా మళ్లీ వినియోగంలోకి తీసుకొస్తోంది. దాదాపు 30 ఏళ్ల పాత VLCC నషా మళ్లీ సేవల్లోకి రావడం ఆసక్తికరంగా మారింది. 3 సంవత్సరాలుగా ఉపయోగంలో లేని ఈ నౌక ఇటీవల సంకేతాలు పంపడం ప్రారంభించి ప్రస్తుతం కర్డ్ ఐలాండ్ వైపు కదులుతోంది. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల కారణంగా ఇరాన్ మళ్లీ ఈ పాత నౌకను వినియోగంలోకి తీసుకొచ్చింది. కొత్త నౌకలు అందుబాటులో లేకపోవడంతో పాత నౌకలను కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక హార్మూజ్ జలసంధి పూర్తిగా నిలిచిపోవడం వల్ల ఇరాన్ చమురు నిల్వ సమస్య మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుతం సుమారు 155 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలోనే నిల్వగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ చమురును నిల్వ చేసేందుకు భూమిపై లేదా సముద్రంలో సరిపడా స్థలం లేకపోవడం వల్ల త్వరలోనే ఉత్పత్తిని తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఉత్పత్తి ఆగిపోతే అది ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అవుతుందంటున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచే చర్యలు కూడా చేపడుతోంది. చైనాకు చెందిన రిఫైనరీలపై ఆంక్షలు విధించడం, హిందూ మహాసముద్రంలో ట్యాంకర్ల తనిఖీలను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యల ద్వారా ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు సన్నిహితుడైన బిలియనీర్ అలెక్సీ మోర్దషావ్కు చెందినట్లు అనుమానిస్తున్న విలాసవంతమైన నార్డ్ యాచ్ హర్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటింది. ఇది ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో వాణిజ్య ట్యాంకర్లు నిలిచిపోతున్నాయి. కానీ ఒక ప్రైవేట్ యాట్ మాత్రం సులభంగా దాటింది. సుమారు $500 మిలియన్ విలువైన ఈ యాచ్ దుబాయ్ నుంచి బయలుదేరి హార్మూజ్ జలసంధిని దాటి మస్కట్ చేరుకుంది. ఇందులో 20 సూట్ రూమ్స్, స్విమ్మింగ్ పూల్, హెలిప్యాడ్, సబ్మరైన్ సౌకర్యం కూడా ఉన్నాయి. అయితే ఈ యాచ్కు అనుమతి ఎలా లభించింది అన్న ప్రశ్నకు ఇప్పటివరకు స్పష్టమైన సమాధానం లేదు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది. ఒకవైపు ఆంక్షలు, దిగ్బంధనాలు అమలు చేస్తూ మరోవైపు కొన్ని ప్రత్యేక వ్యక్తులకు సడలింపులు ఇవ్వడం ఎందుకు అనే ప్రశ్నలు లేపుతున్నాయి. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఇప్పటికే మోర్దషావ్పై ఆంక్షలు ఉన్నప్పటికీ
ఈ యాచ్ ప్రయాణం ఎలా సాధ్యమైందన్నది అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు హార్మోజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడం అంటే ఇరాన్కు ప్రాణవాయువు అందకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు ఎగుమతులపైనే ఆధారపడే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కుప్పకూలే ప్రమాదం ఉంది. అమెరికా తన మిత్ర దేశాల సాయంతో హిందూ మహాసముద్రంలో కూడా నిఘాను పెంచడంతో ఇరాన్ తన పందాను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే రష్యా ఇరాన్ సంబంధాలు బలోపేతమవుతున్న తరుణంలో రష్యా నౌకలకు లభిస్తున్న మినహాయింపులు అమెరికా దౌత్య వైఫల్యమా అన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. మొత్తానికి హార్మోజ్ జలసంధి ఇప్పుడు ఒక గందరగోళానికి వేదికగా మారింది. ఇరాన్ చమురు సముద్రంలోనే ఉండిపోతుంటే రష్యన్ బిలియనీర్లు మాత్రం విలాసవంతంగా షికార్లు చేస్తున్నారు. అమెరికా దిగ్బంధనం ఇరాన్ను లొంగదీస్తుందా లేక రష్యా వంటి దేశాల సాయంతో ఇరాన్ ఈ చక్రబంధం నుంచి బయటపడుతుందా అనేది వేచి చూడాలి.